మేడం అనిత గారు, నిన్న మొన్న చూస్తూ ఉంటే బజ్జీలు వేస్తూ ఉన్నారు. అంటే ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయకుండా ఇలాగా షోయింగ్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? 2024లో నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు దట్టు ఈ రాష్ట్రంలో మహిళలు చేసుకున్న దౌర్భాగ్యం ఏంటంటే ఇటువంటి హోమ్ మినిస్టర్ని మనం ఎన్నుకోవటం. ఈ హోమ్ మినిస్టర్ గారికి నిజంగా అసెంబ్లీలో చూస్తేనేమో లడ్డు గురించి మాట్లాడతారు, మీడియా పాయింట్లో చూస్తేనేమో హెరిటేజ్ గురించి మాట్లాడతారు, బయట చూస్తేనేమో బజ్జీలు వేస్తారు. మీకు హోమ్ మినిస్టర్ పదవి అంటే అంత అలుసా? ఇందుకోసమే మీరు హోమ్ మినిస్టర్ అయ్యింది. ఏ రోజైనా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల భద్రత గురించి కానీ, చిన్నపిల్లల మీద జరుగుతున్న లైంగిక దాడుల గురించి కానీ, మహిళలు ఎవరైతే మరి ఉమెన్ హెరాస్మెంట్ గురవుతున్నారో వారి గురించి కానీ, బాధితులకి అండగా నిలబడే విషయంలో కానీ అసలు నువ్వెప్పుడైనా ఒక పాత్ర పోషించావా? ఎందుకమ్మా నీకు ఈ పదవి? జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేయడం కోసమా, లేదా హెరిటేజ్ ఆస్తుల గురించి మాట్లాడటం కోసమా? బజ్జీలు వేసుకోవాలని అంత ఆశగా ఉంటే నీ నియోజకవర్గమైన పాయకరావుపేటలో హైవే పక్కన బజ్జీలు వేసుకో. ఆ పదవికి రాజీనామా చేసి, మహిళల భద్రత లేని నేను కాపాడలేకపోతున్నాను, చిన్నారుల మీద జరుగుతున్న దాడులు నేను ఆపలేకపోతున్నాను, చర్యలు తీసుకోలేకపోతున్నాను,